హలో ఆల్. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నుంచి డే లైట్ సేవింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ డే లైట్ సేవింగ్ అంటే ఏంటి? అలాగే దానివల్ల ఏమైనా ఉపయోగాలున్నాయా? అలాగే ఇండియాకి, ఆస్ట్రేలియాకి ఇప్పుడు టైమ్ గ్యాప్ ఎంతుంది? ఏంటి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఫుల్‌గా చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ వచ్చేప్పటికి ఏంటంటే డే లైట్ సేవింగ్ ఈరోజు మార్నింగ్ 2:00కి అంటే వేకువజామున 2 గంటల నుంచి అమల్లోకొచ్చింది. అంటే 2 అవ్వగానే ఆటోమేటిక్‌గా క్లాక్‌ను ఒక గంట ముందుకు తిప్పుతారు. అంటే 2-3 ఉండదు ఈరోజు. సో, 2 అవ్వగానే ఆటోమేటిక్‌గా క్లాక్ ముందుకు తిప్పేసి 3 ఏఎం చేస్తారనమాట. మళ్ళీ వెనక్కి ఎప్పుడు చేస్తారంటే ఏప్రిల్ 2025 లో మళ్ళీ ఒక గంట వెనక్కి తిప్పుతారు. సో, వీళ్ళకేంటంటే సమ్మర్ స్టార్ట్ అవుతుందనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది అనంటే ఒక గంట ముందుకు తిప్పుతారు. ఎందుకు అలా అంటే, ఈ ఎండ ఎక్కువ టైం ఉంటుంది గాబట్టి, ఆ టైంని వీళ్ళు యూజ్ చేసుకుందాం అని జెప్పేసి అలా ముందుకు తిప్పారు. దీని వెనక ఒక థియరీ ఉంది. చెప్తాను అది గూడా క్లియర్‌గా. మళ్ళీ ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్‌గా మళ్ళీ వెనక్కి తిప్పుతారు టైమింగ్‌ని. సో, వన్ బై వన్ వరుసను చూద్దాము. ఈ డే లైట్ సేవింగ్ టైమ్ అనేది అన్ని కంట్రీస్‌లోనూ ఉండదు. కొన్ని కంట్రీస్‌లో మాత్రమే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఈ ఈక్వేటర్‌కి దగ్గరలో ఉన్న కంట్రీస్ అసల యూజ్ చేయరు. ఎందుకంటే, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సన్‌రైజ్ అయినా, సన్‌సెట్ అయినా. సో, అందువల్ల ఏంటంటే, ఈక్వేటర్ కిందనున్న కంట్రీస్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో 6 స్టేట్స్‌లో యూజ్ చేస్తారు. అలా అని కంట్రీ మొత్తం యూజ్ చేస్తారని కూడా ఏం లేదు. సో, ఆస్ట్రేలియాలో 6 స్టేట్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉందనుకోండి. అమెరికాలో హవాయిలో యూజ్ చేయరు. అరిజోనాలో యూజ్ చేయరు. ఈ 2 చోట్ల ఈ డే లైట్ సేవింగ్ టైమ్ అనేది యూజ్ చేయరు. మిగతా వాటిల్లో మళ్ళీ యూజ్ చేస్తారు. అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఈ డే లైట్ ఏదైతే ఉంటుందో, ఈ డే లైట్‌ని బెటర్‌గా యూజ్ చేసుకోవాలి అని జెప్పేసి వీళ్ళు ఈ ఈ డే లైట్ సేవింగ్ టైమ్‌ని యూజ్ చేస్తారనమాట. సో, ఇది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్‌లోకొచ్చిందయితే పోర్ట్ ఆర్థర్ అనే ఆయన ఒంటారియో కెనడాలో 1908 అంటే 1908లో దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్‌లోకైతే వచ్చింది. అయితే ఫస్ట్ కంట్రీ అంటే నేషనల్ వైడ్‌గా ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ కంట్రీ అయితే జర్మన్. జర్మనీ, హంగేరియన్. సో, ఈ 2 అన్నమాట. ఈ 2 ఏంటంటే ఫస్ట్ దీన్ని కంట్రీ మొత్తం ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు టైమ్ గ్యాప్ చూద్దాం. టైమ్ గ్యాప్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో 3 టైమ్ జోన్స్ ఉంటాయి. సో, మనం మెల్బోర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మెల్బోర్న్‌కి, ఇండియాకి జనరల్‌గా 4:30 గంటల డిఫరెన్స్ ఉంటుంది. మెల్బోర్న్‌కి, ఇండియాకి 4:30 గంటలు. అంటే మెల్బోర్న్ ముందుంటుంది ఇండియా కన్నా. మెల్బోర్న్ ముందుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైమొచ్చేసి 11:47 ఉదయం 11:47 అయింది. అంటే ఇండియాలో ఉదయం మామూలుగా అయితే ఎంతయి ఉండాలంటే 7:17 అయ్యుండాలి. ఇది రెగ్యులర్‌గా ఉంటే. అయితే డే లైట్ సేవింగ్ టైమ్ ఉండటం వల్ల ఏంటంటే 4:30 గంటల టైమ్ డిఫరెన్స్ కాస్త 5:30 గంటల టైమ్ డిఫరెన్స్ అయింది. అంటే ఇప్పుడు ఇండియాలో టైమ్ 6:17. ఇండియాలో 6:17 పొద్దున్నే మార్నింగ్ తెల్లవారింది. తెల్లవారిన 6:17 అయితే ఇక్కడ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అవుతా ఉంది. 11:47 టైము. సో, 5:30 గంటల డిఫరెన్స్ అన్నమాట. ఈ డిఫరెన్స్ ఎప్పుడు దాకా ఉంటుంది ఇలా అంటే 6 ఏప్రిల్ 2025. ఏప్రిల్ 2025 దాకా మనకి డిఫరెన్స్ అనేది ఇట్లాగే ఉంటుంది. సో, తర్వాత మళ్ళీ ఒక గంట వెనక్కి జరుపుతారు. అప్పుడు మళ్ళీ 4:30 గంటల డిఫరెన్స్‌కి వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో, ఈ డే లైట్ సేవింగ్ యొక్క బెనిఫిట్‌లు ఏం చెప్తారంటే వీళ్ళు, ఒకటి ఎనర్జీ సేవింగ్ అంటారు. సో, జనం నేచురల్ లైట్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ కొంచెం తక్కువగా వాడతారు అని చెప్తారు. తర్వాతేమో ఔట్‌డోర్స్ యాక్టివిటీస్‌కి వాటికి ఆహ్, లాంగర్ ఈవెనింగ్స్ ఉంటాయి అని చెప్తారు. సో దట్ ఎక్కువ మంది బయట స్పెండ్ చేయొచ్చు ఎక్కువ టైం అని చెప్పేసి. సో, ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు గాబట్టి, ఎకానమీకి గూడా బూస్ట్ ఉంటుంది అని జెప్పి చెప్తారీళ్ళు. డ్రాబ్యాక్స్ లేవా అంటే, డ్రాబ్యాక్స్ వచ్చేప్పటికేంటంటే, స్లీప్ ప్యాటర్న్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సడెన్‌గా ఒకసారి కొంచెం ఒక గంట ముందు జరుగుతుంది. స్లీప్ ప్యాటర్న్ కొంచెం అవుతుంది. అలాగే కొన్ని బిజినెస్‌లు మాత్రం కొంత డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. హెల్త్ ఇంపాక్ట్స్ అయ్యేం ఉండవులెండి. అయితే ఈ ఎక్కడ ఏ కంట్రీస్‌లో ఈ డే లైట్ సేవింగ్ అనేది చూస్తారో చూస్తే ఫస్ట్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, ఫిజీ, మెక్సికో, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్,
యూకే అలాగే ఆల్మోస్ట్ యూరోపియన్ యూనియన్‌లో ఉన్న అన్ని కంట్రీస్, అట్లాగే కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వీటిల్లో ఈ డే లైట్ సేవింగ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. సో, ఇందులో ఏమవుతుందంటే ఆహ్, మనం పెద్దగా డిఫరెన్స్ ఏముండదులెండి. ఒక గంట ముందు 2 రోజులు తాగితే అలవాటయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి ఇక్కడికొచ్చామనుకోండి, ఇండియా నుంచి ఇటు 4 ½ డిఫరెన్స్ ఉంటుంది గదా! సో, జెట్ లాగ్ ఉంటుంది. కొద్దిగా 2, 3 రోజులైతే అదే అలవాటయిపోయిద్ది. సో, ప్లానింగ్ కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ జేసుకుంటే సరిపోతుంది. సో, ఆస్ట్రేలియాలో ఇక్కడొచ్చేప్పుడు న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, టాస్మానియా, తర్వాత సదరన్ ఆస్ట్రేలియా, అలాగే క్యాన్బెరా ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ వీటన్నిటిలోనూ ఇది అప్లికబుల్ అవుతుంది. అదే చెప్పాను గదా! ఆస్ట్రేలియా అంత మాత్రం హోల్ కంట్రీయే తీసుకోవాలని లేదు. వాళ్ళిష్టం. వాళ్ళు ఆ స్టేట్‌లో వాళ్ళు అబ్జర్వ్ చేయాలనుకుంటే చేస్తారు. లేకపోతే లేదు. సో, కాబట్టి టైమ్ గ్యాప్ డిఫరెన్స్ అనేది మనం జాగ్రత్తగా చూసుకొని, మన ప్లానింగ్స్ అనేయి అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా సరిపోతుంది. సో, ఇది ఈ డే లైట్ సేవింగ్ అంటే ఏంటి? ఆహ్, హ్మ్. జనరల్‌గా దానివల్ల ఏమైనా ఉపయోగాలున్నాయా? అలాగే టైమ్ డిఫరెన్స్ ఎంతుంది అనేది గూడా తెలుస్తుంది. సో, మెల్బోర్న్‌కైతే ఇప్పుడు 5 ½ అవర్స్ ముందుంటుంది ఆస్ట్రేలియా. మళ్ళీ ఏప్రిల్ 6, 2025న మళ్ళీ ఒరిజినల్ టైమ్ అంటే ఒక గంట వెనక్కొచ్చేస్తుందనమాట. ఇది సే డే లైట్ సేవింగ్స్ టైమ్ గురించి. హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేయండి. కిరణ్ వ్లాగ్స్‌కి. థాంక్ యూ.